పండగ రోజు మా అక్క చేసిన పనికైతే మా అమ్మ చేతిలో పరక దెబ్బలు తినాల్సొచ్చింది. అసలేం జరిగిందంటే మనకైతే యూట్యూబ్‌లో అయితే 30,000 సబ్‌స్క్రైబర్‌లు అయితే అయిపోయారు. ఇక దీనంతటికి మీరే కారణం అనుకోండి. మీ ప్రేమ, అభిమానం లేకపోతే నేను ఈడ దాకా అయితే వచ్చుండేవాడినైతే కాదు. మీ అందరికి చాలా అంటే చాలా థాంక్స్ అన్నమాట. నన్నెప్పటికీ ఇలాగే సపోర్ట్ చేయాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ హ్యాపీనెస్‌ని ఎత్తుకుపోయి మా అమ్మతో షేర్ చేసుకుందాం అని చెప్పి పరుగు పరుగున ఎళ్లి మా అమ్మకి చెప్తే ఏం చెప్పిందో మీరే వినండి. మా సాధించేశాను మా సాధించేశానా ఏ కొంపదీసి గవర్నమెంట్ జాబ్ ఏమైనా వచ్చిందేమరా? మా లేదు మా యూట్యూబ్ లో 30,000 సబ్స్క్రైబర్లు వచ్చేసారు. వాళ్ళు వచ్చింది నన్ను చూసి కదంటారా, నిన్ను చూసి వచ్చారు లా. వాళ్ళు వచ్చింది నన్ను చూసి కదంటారా, నిన్ను చూసి వచ్చారు లా. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అవును, ఇంతకీ నిజంగానే మా అమ్మ చెప్పినట్టు మా అమ్మ అంటే ఇష్టమా లేకపోతే నేనంటే ఇష్టమా కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. ఇక మా అమ్మనైతే ఈ 30,000 సబ్స్క్రైబర్లు వచ్చిన దానికైతే సెలబ్రేషన్ చేసుకునే ఒక 300 కేక్ అయితే అడిగాను. దాని తర్వాత మా అమ్మ చూడండి ఏం చెప్పిందో. 300 కదా కదా, 3 పైసలు కూడా లేవు నా కాడ. సో ఇలా అడిగితే మా అమ్మ అయితే రూపాయి కూడా ఇవ్వదన్నమాట. ఇంకా అందుకోసమే ఏకంగా మా అమ్మ దాచిపెట్టిన పప్పుల డబ్బాలో డబ్బులు అయితే దొబ్బేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక ఆ పప్పుల డబ్బాలో ఉన్న డబ్బులు అయితే తీసేసుకొని ఇంకా ఆ పప్పుల డబ్బా ఎక్కడుందో అక్కడ పెట్టేస్తా ఉన్న టైంలో అయితే మా అక్క వచ్చి ఏం చెప్పిందో మీరే వినండి. సరే 300 పెట్టి కేక్ కొనేదానికంటే నేను చెప్పినట్టు చేస్తే 100 రూపాయలు అయిపోతుంది. 200 మన ఇద్దరం షేర్ చేసుకోవచ్చు. ఇక మా అక్క చెప్పిన సామాన్లన్నీ తీసుకుందాం అని చెప్పి షాప్ కి అయితే వచ్చాను అనమాట. 300తో అయిపోయి కేక్ ని 350 రూపాయలు పెట్టి సామాన్లు అయితే కొనుక్కొని పోయాను. కానీ ఎలా చేస్తుందో కేక్ ఇప్పుడు కూడా డౌటే అనమాట. కేక్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాం అనమాట నేను మా అక్క. కానీ స్టార్ట్ చేసే మధ్యలో అయితే మా అన్న కూతుర్లు అయితే వచ్చారు. దాని తర్వాత వాళ్ళు ఏం చెప్పారు మీరే వినండి. ఏరా ఇంటికి పోలా ఏమే అక్క చేసే కేక్ తినేవాళ్ళు పోరు, తిన్నాకే అందరూ పోతారు. తిన్నాకే పోతారు, తినక ముందు ఎవరు పోరు. ఆల్రెడీ మాడిపోయిన వాసన వస్తుంది, తిన్నాక అందరం పోదాం ఒకేసారి కట్టుకొని. ఇక మా అక్క చేసిన కేక్ అయితే ఆ గిన్నెలోనే ఇరుక్కోపోయింది అనమాట. ఎంత గట్టిగా ఇరుక్కోపోయిందంటే అది లాగుతున్నా కూడా రావట్లేదు అనమాట. నానా కష్టాలు పడిన తర్వాత ఫైనల్ గా అయితే అది ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాము. ఇక మా అక్క చేసిన కేక్ ఫస్ట్ అయితే నన్నే తినమని చెప్పింది అనమాట. నాకెందుకో భయం వేసి మా అక్కని తినమని చెప్పాను. మా అక్క కూడా తినని చెప్పింది. ఇంకా డైరెక్ట్ మా అమ్మ మీదే ప్రయోగం చేద్దామని చెప్పి మా అమ్మ కాడకే తీసుకుని వెళ్ళాను కేక్. ఇక ఈ కేక్ చూసి మా అమ్మ ఏం చెప్పిందో మీరే వినండి. తినేదానికి చేసినారా, ఎవరు నన్ను చంపేసేదానికి చేశారు ఇదే? తినేదానికి మా అంత నీట్ గా ఉంటే కలర్ కూడా చూడు మాసిపోయిన కలర్ తయారు చేసాం. ఇక ఫైనల్ గా కేక్ తినిన తర్వాత మా అమ్మ అయితే కేక్ కి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి మా అక్కనైతే అడిగింది. వీడియో డబ్బులు తీసుకున్నాడు పప్పుల డబ్బాలు అని అయితే చెప్పేసింది. ఇక మా అమ్మ అయితే ఆ పరకతో ఉరికిచ్చి ఉతికేసింది అనమాట. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి బాయ్.